మైన ఆదిమ జాతులు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. ఒకరు బంజారా జాతి వారు, ఇంకొకరు చెంచు జాతి వారు. బంజారా జాతి వారి గురించి మన స్వప్న మేడం, హెచ్ఎస్ మేడం గారు చాలా వివరంగా తెలియజేశారు. ఇప్పుడు చెంచుల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్తాను మీకు. చెంచులు ఈ నల్లమల అటవీ ప్రాంతానికి ప్రత్యేకం. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉన్న నల్లమల కొండల్లో, చెంచు పెంటల్లో, చెంచుగూడెల్లో వీళ్ళు నివసిస్తుంటారు. వీరు ద్రవిడ ఆదిమ జాతి గిరిజన తెగలు. వీరు అంతరించిపోయే ఒక అపురూపమైన మానవ విలువలు కలిగిన ఆదిమ సంతతి. వీరిని కాపాడుకోవలసిన అవసరం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావించినాయి. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5, 6 ఈ 5, 6 షెడ్యూళ్లను, మొత్తం భారత రాజ్యాంగంలో 22 షెడ్యూళ్ళు ఉంటే 5, 6 షెడ్యూళ్లను ఆదిమ జాతి గిరిజనుల కోసమే వారి హక్కుల గురించి, వారి యొక్క అధికారాల గురించి తెలియపరచడం జరిగింది. అట్లాగే 46వ ఆర్టికల్లో కూడా వీళ్ళ ఆర్థిక స్థితిని ఎట్లా మెరుగుపరచాలనే విషయాలను చాలా వివరంగా తెలియజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ప్రసాదించిన భారత రాజ్యాంగంలోని హక్కుల వల్లనే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం బంజారాలను కానీ, తర్వాత చెంచులను కానీ, ఇంకా అనేక ఆదివాసీల తెగలు ఉన్నాయి. కొండరెడ్లు, గోయలు, కోండులు, ఇట్లా చాలా తెగలు ఉన్నాయి. అట్లాగే మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో అనేక తెగల పేరుతో ఈ ఆదిమ జాతులను పిలుస్తున్నాం మనం. ప్రత్యేకంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అట్లాగే జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ బంజారా జాతి బిడ్డలు, ఆదివాసీ బిడ్డలే ఉంటారు. అట్లాగే ప్రత్యేకించి చెంచు అనే పదానికి అర్థం ఏమిటంటే చెట్టును సంరక్షించే అడవి పుత్రుడు అని అర్థం. అట్లాగే లంబాడా అనే పదానికి అర్థం లాంగ్ బాడీ అనే పదాన్ని కాలక్రమంలో లంబాడాగా మారింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు అడవి మీద పూర్తి హక్కులను స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రత్యేకించి గిరిజన, బంజారా, లంబాడా జాతికి చెందిన ప్రజలు బ్రిటిష్ సైన్యాధికారులను ఎక్కడ పడితే అక్కడ చంపివేసేవాళ్ళు అన్నట్టు. దానికి వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళని హతమార్చేవారు అన్నట్టు. దీని మీద పరిశోధన చేయడానికి ఒక బ్రిటిష్ ఆఫీసర్ని నియమిస్తారు. నియమించిన తర్వాత అతను అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత అందరికంటే చాలా పొడవైన దృఢమైన శారీరక బలంతో ఉన్న ఈ బంజారాలను ఏమని పిలియాలో వాళ్ళకి తెలియక లాంగ్ బాడీ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ పదమే తర్వాత లంబాడాగా పిలువబడింది. అట్లాగే చెంచులకు సంబంధించింది అయితే కనుక మనుధర్మ శాస్త్రం నుండి కూడా వెలివేయబడి అడవికి సంరక్షణగా వీళ్ళని పంపించిండ్రని ఆధారాలు ఉన్నాయి. తర్వాత అనేక పురాణ ఇతిహాస కథల్లో కూడా చెంచులకు సంబంధించిన ఉదంతాలు ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జున స్వామిని, అట్లాగే అహోబిల లక్ష్మీనరసింహస్వామిని వీళ్ళ ఆరాధ్య దైవంగా చెంచులకి ఉన్నారు.